సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వాసనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జబర్దస్త్ ఫ్యాన్స్లో జబర్దస్త్ చిట్టిబాబు గారు అంటే గుర్తుపట్టని వారు ఉండరు. 200కు పైగా జబర్దస్త్ స్కిట్స్లో ఆయన నటించారు. తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. కామెడీలో ఆయనకి ఆయనే సాటి. అంతేకాదు అనేక తెలుగు సినిమాల్లో, ఇంకొక వైపు భోజ్పురి సినిమాలో కూడా తన టాలెంట్ చూపిస్తున్న చిట్టిబాబు గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనతో మాట్లాడి ఈ రోజు తన కెరీర్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే చిట్టిబాబు గారు. మేడం నమస్తే. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫస్ట్ టైం సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేయడం. అది కూడా మా ఎవరైతే ఉన్నారో మాకు గాడ్ ఫాదర్, మాకు లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చిట్టిబాబు గారు, అసలు మీరు జబర్దస్త్ స్కిట్లో కనిపించగానే ఎవరికైనా చాలా నవ్వు వస్తుంది. మీ స్కిట్స్ కూడా అంత బాగుంటాయి. అవేవి నటించినట్టుగా ఉండదు. ఎంత చక్కగా సజీవంగా చేస్తూ ఉంటారు మీరు. ఫస్ట్ మీకు జబర్దస్త్లో అవకాశం ఎలా వచ్చింది? అవకాశం అంటే ఏం లేదు మేడం. యాక్చువల్గా మేము 2013లో ఈ వర్షం సాక్షి గారి వరుణ్ సందేశ్తో సినిమా చేస్తున్నాం. దాంట్లో నేను ఫ్రెండ్ క్యారెక్టర్. దాంట్లో నాతో పాటు వేణు, ధనరాజు, చంద్ర ఫ్రెండ్స్. ఆ సినిమాలో మేము నలుగురం ఫ్రెండ్స్. సో అలా వస్తుంటే ఓ రోజు చంద్ర అడిగారు, ఏ చిటి మల్లెమల్ల వాళ్ళు జబర్దస్త్ అని ఒక షో చేస్తున్నారు, నువ్వు క్యారెక్టర్ చేస్తావా అని అంటే నేను షాక్ అయ్యా. అన్నా మనం సినిమాల్లో బిజీగా ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్ ఇవన్నీ అంటే ఏంటి అని అన్న. తర్వాత జబర్దస్త్ ఎలా వెళ్ళిపోయిందంటే టెలికాస్ట్ అయిన తర్వాత నాకు అందరూ ఫోన్ చేసి, ఏమయ్యా మీ వాళ్ళందరూ జబర్దస్త్ చేస్తున్నారు, నువ్వెందుకు చేయట్లేదు అంటే నేను మళ్ళీ అప్పుడు చంద్రన్నకు ఫోన్ చేశా, అన్నా స్కిట్ జబర్దస్త్ ఒక క్యారెక్టర్ నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు చేయలేదు, అయినా కూడా నిన్ను ఇంట్రడక్షన్ చేయాలంటే చాలా పర్ఫెక్ట్గా చేయాలని క్యారెక్టర్ అని చెప్పి అప్పుడు నన్ను సపరేట్గా అవతార్ అని చెప్పి ఒక స్కిట్ తయారు చేసి ఆ స్కిట్లో నేను హైలైట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే మేడం, జబర్దస్త్ చరిత్రలో ఇప్పటిదాకా కూడా ఒకేసారి 2 పేమెంట్లు తీసుకున్న ఏకైక విన్నింగ్ ఎపిసోడ్ అవతార్ ఎపిసోడ్. అది ఎలా అంటే నెక్స్ట్ అంతకన్నా ముందు ఒక స్కిట్ అందరు చేశారు, అది బాగా రాలేదు. బాబు గారు మంచి క్లాస్ ఇచ్చారు అందరికి. ఏంటి మీరు పేమెంట్ తీసుకుంటున్నారు, కాన్సన్ట్రేట్ చేయట్లేదు, జబర్దస్త్ అంటే ఏమనుకుంటున్నారు, సెలబ్రిటీలు అయిపోయారు అందరూ, మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఆయన ఏమన్నా అంటే ఈ నెక్స్ట్ స్కిట్ ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఈ స్కిట్ ఆ స్కిట్ పేమెంట్ ఇస్తామని చెప్పి అన్నాడు. సో అందరం చాలా కష్టపడి చేశారు. ఇక నాది ఫస్ట్ అవతార స్కిట్ అది. సో వీళ్ళందరినీ బ్రేక్ చేసి ఆ స్కిట్ విన్నింగ్ మేమే అయ్యాం. నిజంగా అట్లా నాకు ఇచ్చారు. దీనికి నిజంగా ముఖ్యంగా మా చంద్రకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఈరోజు జబర్దస్త్ చిట్టిబాబు అయ్యానంటే కేవలం అది మా చంద్రన్ననే. చమక్ చంద్ర. ఎస్. ఓకే. అయితే సినిమాల్లో అవకాశాలు రావడానికి ముందు మీరు హోటల్లో పనిచేసేవారంట. ఎలా ఉండేది ఆ లైఫ్? మేడం చాలా చేశాను. ఆ హోటల్స్ అప్పటి నుంచే మేము కూడా ఇండస్ట్రీకి రావాలి. ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి సపోర్టు లేకుండా చిరంజీవి గారు సినిమాలో రావడం ఆయన ఇన్స్పిరేషన్ మాకంతా. ఎందుకంటే ఆయన చూసి పెరిగిన వాళ్ళం మేము ఒక్కొక్కప్పుడు ఎలా ఉండేదంటే, మాకు ఆ గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నప్పుడు మాకు శుక్రవారం పులిహోర చేసేవాళ్ళు. అప్పుడు మేము పులిహోరకు నిమ్మకాయలు వాడకుండా చిరంజీవి సినిమా వస్తే ఆ నిమ్మకాయలన్నీ తీసుకెళ్ళి దండేసి, అప్పుడు నేను మా జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో అంత పెద్ద రచ్చ చేసా కొల్లాపూర్లో. అంటే చిరంజీవి ఫ్యాన్ అంటే అంత వీరాభిమాని మేమంతా. నేను కాలేజీ హై స్కూల్లోనే కూడా నేను ప్రెసిడెంట్ను. ఏంది చిరంజీవి గారి చూసుకొని అంత ఇమేజ్ వచ్చేసింది నాకు. ఏంటి నిమ్మకాయలు తీసుకెళ్ళి చిరంజీవి పొట్టలకు దండలేసి ఇంత అని అప్పటి నుంచే నాకు చిరంజీవి అంటే ఇక ప్రాణం. అసలు ఇంకంతే. మీకు ఇంకో విషయం తెలుసా మేడం, మన ఇండియా హిస్టరీలో, సినిమా ఇండస్ట్రీలో ఘరానా మొగుడుకు 1,25,00,000 తీసుకున్న ఏకైక హీరో చిరంజీవి గారు. అంటే అమితాబ్ వీళ్ళంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నా కూడా 125 CR తీసుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి. అది ఆయన ఇన్స్పిరేషనే ఈరోజు వచ్చి
అసలు ఎవరు మేము చిరంజీవి గారు అంటే అక్కడ చూసి ఉండేవాళ్ళం. ఈరోజు ఆయన సినిమాలు చూస్తూ తర్వాత నాగబాబు గారు సార్ పక్కన కూర్చొని అరే నాన్న ఎలా ఉన్నారు, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అడిగి ఆయనతో ఉండి ఆయనతో జర్నీ చేయడం అంతకన్నా అదృష్టం ఏముంటుంది మాకు. అది హోటల్లో పనిచేస్తున్న మీకు సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి? ఇట్లానే వస్తుంటే అక్కడికి డైరెక్టర్లు వచ్చేవారు. డైరెక్టర్లు రావడం, తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చి నువ్వు బాగున్నావా, ఫుల్ యాక్టివ్ ఉంటావు, సినిమాలు ట్రై చేయి అని చెప్పేసి అలా తీసుకురావడం. ఫస్ట్ నేను శివాజీ అన్నది పట్టుకో అని ఒక సినిమా చేశా. ఇప్పుడు మన శివాజీ అన్న ఆ ఫస్ట్ సినిమా పట్టుకో, తర్వాత దొంగల బండి, ఆట మొదలైంది, తూరుము, ఇంకా రీసెంట్లీగా పాడేరు 12వ మైలు, షూటరు, ఇలా సినిమాలు చేస్తూ హ్యాపీగా. నిజంగా ఏంటంటే జబర్దస్త్ అనేది మాకు లైఫ్ మేడం. జబర్దస్త్ కన్నా ముందు చిట్టిబాబు ఏంటి అంటే చాలా ప్రాబ్లం ఉండేది. జబర్దస్త్ తర్వాత చిట్టిబాబు ఏంటంటే హ్యాపీగా ఉన్నాడు. జబర్దస్త్ లాగానే హ్యాపీగా ఉన్నా. మరి భోజ్పురి సినిమాలకు మీకేంటి సంబంధం? భోజ్పురి సినిమాలు అని అంటే ఇక మనం ఆర్టిస్ట్ మేడం, మనం కళాకారులు, ఏ లాంగ్వేజ్ అయినా మనకు ఒకటే. సో అలానే ఒక వేరే ప్రొడ్యూసర్ నాసర్ జమాల్ గారు అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవారు. 2006లో ఒక సినిమా చేశారు, రక్షాబంధన్ అని, గుజరాత్ దగ్గర వాపిలో. నాతో పాటు కంటిన్యూ అయిన దినేష్ లాల్ యాదవ్, నెరహు అని అంటారు అతని, మనం చిరంజీవి గారిని మెగాస్టార్ ఎట్లా అంటామో నెరహు అను దినేష్ లాల్ యాదవ్ అంటారు. ఆయనతో పాటు కంటిన్యూ జర్నీ చేసుకుంటూ ఆయనతో దాదాపుగా 15 సినిమాలు చేశాం. ఈరోజు ఆయన అసలు మాజీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మీద గెలిచాడు ఆయన, దినేష్ లాల్ యాదవ్, భోజ్పురి సూపర్ స్టార్. ఆయనతో నాకు బాగా ఒక బ్రదర్ లాగా సాన్నిహిత్యం. అలా కంటిన్యూ ఆయనతో సినిమాలు చేయడం అలా జరిగిపోయింది. సో ఈరోజు భోజ్పురిలో కూడా మీరు ఎక్కడ పోయినా, మహారాష్ట్రలో బాంబేలో ఎక్కడ పోయినా ఏ చిట్టుజీ కైసే కామల్ బా ఠీక్ బాని అని అంటారు. అంటే భోజ్పురి లాంగ్వేజ్ వచ్చా? అంటే డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నాను. డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నాను. నాకు హిందీ వచ్చు కదా మేడం, మనం తెలంగాణలోకి హిందీ కామన్ కదా. హిందీ వేరు, భోజ్పురి వేరుగా. అంటే భోజ్పురికి లిపి లేదు మేడం, భోజ్పురికి లిపి లేదు. ఇప్పుడు మన బంజారా లాంగ్వేజ్కి ఎలా లిపి లేదో భోజ్పురికి కూడా లిపి లేదు, హిందీయే. బట్ ఏంటంటే మనం లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతుంటారు కదా స్లాంగ్, ఓ భయ్యా ఖాల్ బా అని, ఇదే భోజ్పురి. చిట్టిబాబు గారు, మీకు బాగా పేరు తెచ్చిన భోజ్పురి సినిమాలోని కొన్ని డైలాగ్స్ చెప్పండి. చాలా ఉన్నాయి మేడం. నేను నా ఫస్ట్ సినిమా కైసే కహీ తోరాసే ప్యారోగైల్ అని, కైసే కహీ తోరాసే ప్యారోగైల్ అంటే నాలో ఉన్న ప్రేమ నీతో ఎలా చెప్పను అన్న టైటిల్ అది. దాంట్లో హీరో త్రూఅవుట్ ఫ్రెండ్ క్యారెక్టరు చాలా ఉన్నాయి. అట్లా దాదాపుగా 15 సినిమాలు భోజ్పురి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేశా, సపోర్ట్ క్యారెక్టర్లు చేశా, మంచి క్యారెక్టర్లు చేశా. ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ బ్రేక్ పడాలా అని చెప్పేసి, భోజ్పూర్లో అయితే ఎక్కడో మన అదర్ లాంగ్వేజ్లో బ్రేక్ వచ్చింది, కానీ తెలుగులో బ్రేక్ రావాలి అని చెప్పేసి గట్టిగా ట్రై చేస్తున్నా, రావాలి. టాలీవుడ్కి అటు భోజ్పురి ఇండస్ట్రీకి కొంత కనెక్షన్ ఉన్న వాళ్ళు అంటే ఎక్కువగా మనకి రవికిషన్ గారు, నగ్మా లాంటి వారు కనిపిస్తారు, ఇప్పుడు మీరు కనిపించారు, ఇలా కొంతమంది మాత్రమే ఉన్నారు. అవును మేడం. అందుకే ఆ భాష మీరు మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలి అని. అంటే ఏం లేదు మేడం, హే భయ్యా కహాల్ బా క్యా కర్తారు హమ్ బోత్ రబా ఫ్యాన్ బా ఆప్కా, ఈ టైపు ఉంటుంది అనమాట. లిపి లేదు కాబట్టి మీకు డైలాగ్స్ చెప్తారు, వాటిని గుర్తుపెట్టుకొని చెప్పేయడమే. అంతే మేడం. ఓకే. తెలుగులో మీకు బాగా పేరు తెచ్చిన సినిమా ఏంటి? రీసెంట్గా అయితే పాడేరు 12వ మైలు అని సత్యం రాజేష్ గారు, చాలామంది, మన బాహుబలి ప్రభాకర్ అన్న అందరం చేసాం. దాంట్లో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, మంచి పేరు వచ్చింది. దానివల్ల దాదాపుగా ఇప్పుడు ఒక 5 మూవీస్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. చిట్టిబాబు గారు పెళ్లి చేసుకున్నాను మేడం. పిల్లలు 2 పాపలు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద పాప వచ్చి డిగ్రీ సెకండ్ ఇయర్, చిన్న పాప వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్. 2 పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉన్నారు. జబర్దస్త్ చిట్టిబాబు అనగానే గుర్తొచ్చే స్కిట్ అవతారే మేడం. అవతార్ ఎందుకంటే అది బ్రేక్ చేసింది, మొత్తం జబర్దస్త్ని బ్రేక్ చేసిన ఎపిసోడ్ అది అవతారం. అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, మొత్తం సింగిల్ నా మీదనే తిరుగుతుంటుంది ఎపిసోడ్ అంతా. అసలు స్క్రిప్ట్కు రోజా మేడం గారు కానీ, నాగబాబు గారు సార్ కానీ చాలా, అసలు మీరు అసలు చూడండి మేడం, మీరు అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక స్కిట్, ఆ తర్వాత ఇంకా వీళ్ళంతా సీనియర్ టీమ్ లీడర్స్ మానేశారు. తర్వాత రచ్చరవి టీం లీడర్. అప్పుడు రచ్చరవి నేను ఇంకా కంటిన్యూ 75 ఎపిసోడ్లు చేశాం. రవి భార్య అయితే నేను భర్త అయితే రవి భార్య, ఇలా కంటిన్యూ స్కిట్లు చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇంకా మనం ఏంటంటే మేడం, జబర్దస్త్ కన్నా ముందు సినిమా ఆర్టిస్ట్ కాబట్టి దీన్ని మనం అడ్వాంటేజ్ చేసుకొని ఇప్పుడు సినిమాల్లో బాగా క్యారెక్టర్లు, అరే మన చిట్టిబాబు మళ్ళీ వచ్చాడు, క్యారెక్టర్లు ఇద్దాం అన్న జర్నీ జరుగుతుంది. చిరంజీవి గారిని కలిసారు ఎప్పుడైనా? దాని గురించి ఈరోజు వెళ్ళి కలవాలి. అసలు నా జన్మ ధన్యం అయిపోతుంది. ఆయన బర్త్డే సందర్భంగా వెళ్ళి కలవాలి,
ఇంకా అది నాకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా చిరంజీవిని కలవలేదు. అదృష్టం రాలేదు మేడం. వెళ్ళాలి. నాగబాబు సార్తో కూర్చున్నాం, చేసాం సార్తో పాటు. ఆయన ఎప్పుడు ఎక్కడ తిరిగాం కానీ ఇంకా బాస్తో రాలేదు. బాస్ అంటే బాసే మరి. బాసులకే బాసు. అసలు సమస్య లేదు మేడం. అది ఆయన ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కూడా. వాటికి మీ సహకారం ఏంటి? అయ్యో తప్పకుండా ఉంది మేడం. మేము ఎప్పుడు రెగ్యులర్గా ప్రతిదీ ప్రోగ్రామ్ కూడా మేము బ్లడ్ బ్యాంక్ వెళ్తాం. అక్కడ స్వామినాయుడు సార్ మాకు బాగా ఆయన బాగా చూసుకుంటాడు. సో మేము కూడా నా ఫ్రెండ్స్ తాలూకు మన పిడుగురాల దగ్గర బెల్లంకొండ అని ఉంటుంది. అక్కడ ఒక అతను నా ఫ్రెండు, నా వెల్విషర్ బాగా, అతను గణేష్ అతని పేరు. అతను నిజంగా ఎంత పిచ్చి ఫ్యాన్ అంటే మా బాస్కు మెగాస్టార్ గణేష్ అని పెట్టుకున్నాడు. అతను బ్లడ్ బ్యాంకులు కానీ ఎంతోమందికి హెల్ప్ చేస్తూ అతను కూడా బాగా చేస్తూ ఉన్నాడు. సో నేను చెప్పడం వల్ల అన్న ఇలా చేద్దాం అంటే చాలా బాగా చేస్తున్నాడు. ఎంతోమందికి బ్లడ్ బ్యాంకు క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాడు. ఈసారి కూడా స్వామినాయుడు సార్ని తీసుకెళ్తున్నా. జబర్దస్త్లో 200కు పైగా స్కిట్లు చేసినా కానీ మీరు ఇంతవరకు బాస్ని కలవలేకపోయారు. కానీ వారి తమ్ముడైన నాగబాబు గారితో మాత్రం మీకు మంచి అనుబంధం ఉంది. ఆయన గురించి చెప్పండి. నాగబాబు సార్ అంటే మాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ అలా వెళ్ళిపోతాం సార్ దగ్గరికి. వెళ్ళిపోయి సార్ ఏంటో అది ప్రచారాలు కూడా మేడం, ప్రచారాలకు కూడా వెళ్ళాను. మన భీమవరం ప్రచారం చేసాము. అన్ని ప్రచారాలు. ఎందుకంటే ఇంకా అమ్మో ప్రెస్టేజ్ ఇష్యూ కదా. కరెక్టే మరి. పులిని గెలిపించుకోవాలి. ఇంకొక అసలైన పులి గురించి మనం మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. మేమంతా రీసెంట్గా అందరం చెప్పుకుంటున్నాం కదా మేడం, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని. అందులో మీరు కూడా ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అసలు కూర్చున్నాం మేడం అలా. న్యూస్ అసలు రిజల్ట్స్ రోజు కూర్చున్నాం అలా. ఇన్ని రోజులు తిరిగాము. అప్పుడు భీమవరం ప్రచారానికి వెళ్ళాం. ఇప్పుడు అసలు ఇంకా హ్యాపీ అన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా ఉంటే మాకు ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఏది ఉన్నా కూడా పెద్ద దిక్కులాగా మనకి హెల్పింగ్ చేసే వ్యక్తులు నాగబాబు సార్ కానీ, ఇంకా రైట్ పవన్ కళ్యాణ్ సార్ కానీ, ఇంకా వాళ్ళ గురించి అసలు జన్మధన్యం అంటే. అవును. ఈ మధ్య హరిహర వీరమల్లు సినిమా వచ్చింది. అటు చూస్తేనేమో డిప్యూటీ సీఎంగా కూడా ఆయన గొప్పగా పనిచేస్తున్నారు. ఏమనిపిస్తుంటుంది? చెయ్యాలి మేడం. పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు చేయాలి, అటు పొలిటికల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ సినిమాలు చేస్తుంటే కుటుంబాలు, ఎంతోమంది కుటుంబాలకు మనం హ్యాపీగా చూసినట్టుంటుంది. ఎలాగే ఇప్పుడు చేశారు మేడం వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్నే మార్చేశారు. కరెక్టే. అసలు ఏపీ రాజకీయాలను కూడా మార్చేశారు. అసలు మొత్తం మారిపోయింది. ఒక నిజంగా సార్ను చూస్తుంటే ఒక ఆధ్యాత్మికమైన గురువును చూసినట్టుంది. మొత్తం మార్చేశాడు మేడం పవన్ కళ్యాణ్ సార్. అంతా మార్చేశాడు అంతే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి చెప్పండి. ఇంకా ఆయన వాళ్ళు హెల్పింగ్ అంతే. మనం చూస్తున్నాం కదా మేడం న్యూస్లో, ఎవరికి కూడా చూస్తున్నాం, ఎంతోమందికి చూస్తున్నాం. రామ్ చరణ్ గారు హెల్ప్ చేయడం, ఉపాసన మేడం హెల్ప్ చేయడం, వాళ్ళు ఇంకా మనకు అదే ఒక భరోసా మేడం. ఏమైనా కూడా వాళ్ళు అపోలో హాస్పిటల్ మనకు ఉంది. ఆర్టిస్ట్కి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కళాకారునికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. జబర్దస్త్లో మీ ఎంట్రీకి ఎంతో హెల్ప్ చేసిన చమ్మక్ చంద్ర ఇప్పుడు లేరు. ఆయన అంటే జబర్దస్త్లో లేరు, సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి నెక్స్ట్ ఏ టీమ్స్లో మీరు వర్క్ చేశారు? నేను ధనరాజుతో చేశాను. నాకు అందరూ ఫ్రెండ్సే మేడం. ధనరాజు కానీ, తాగోతు రమేష్ కానీ, చంద్ర కానీ, వేణన్న కానీ, మేమంతా ఒకటే బ్యాచ్. స్టార్టింగ్ 2013 నుంచి జబర్దస్త్కి వచ్చిన వాళ్ళం మేము. అందరూ ఒకరు. నాకు ఎలా ఈర్ష్య ఉండదు. ఒరే వేణు అనేవాడు, నువ్వు నా దాంట్లో కొడుకు క్యారెక్టర్ ఉంది సారా బాబు అని చెప్పి దాంట్లో చేయడం. ధనరాజు నా దాంట్లో ఒకటి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంతా ఒక జబర్దస్త్ అంటేనే ఒక యూనిటీ, ఒక ఫ్యామిలీ. ఎవరు వచ్చినా ఏం చేసుకుంటాం, హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఎంతో మందిని ఇండస్ట్రీలో నిలబెట్టింది జబర్దస్త్, సెలబ్రిటీస్ని చేసింది. జబర్దస్త్ ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? మొదటి ఇప్పుడైతే మేము 18, 19 రేటింగ్ టచ్ చేసాము. 2013, 14, 15లో మళ్ళా వైభవం రావాలని కోరుకుంటున్నాం మేడం జబర్దస్త్. ఎందుకంటే ఎంతోమంది కళాకారులను ఈరోజు సెలబ్రిటీని చేసింది. ఏ ఇండస్ట్రీలో లేని కమెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. సో దానికి కారణం మేము జబర్దస్త్. ఈ స్కిట్స్ ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు? అంటే మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక థీమ్ చెప్తుంది మేడం. ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ చెప్తుంది. ఆ టీమ్ లీడర్లకు చెప్పంగానే టీమ్ లీడర్లకు ఒక్కొక్కరికి ఒక పర్సనల్ రైటర్స్ ఉంటారు. టీమ్ లీడర్లు కూడా బేసికల్గా ఉంటారు, కానీ అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు. దీంట్లో మాత్రం ఎక్స్ట్రా స్కిట్ రావాలంటే మాత్రం మా చమ్మక్ చంద్రదే.
అస్సలు అతను ఎంత రిహార్సల్సే 3-4 రోజులు కూర్చొని అందరితో కూడా ఇప్పుడు మీరున్నారు అనుకోండి మేడం, మేడం నేను ఒక స్కిట్ రాశాను జబర్దస్త్కి ఒకసారి చదవండి అని అంత తీసుకుంటాడు అనమాట. అందరి దగ్గర కూడా మీరేమైనా పని చేసినా కూడా తీసుకుంటాడు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మా చంద్ర స్కిట్. మరి ఇప్పుడు ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు కదా, మరి జబర్దస్త్కి ఏమన్నా సపోర్ట్ చేస్తూ ఉంటారా? వస్తుంటారు కదా మేడం, ఫెస్టివల్ ఈవెంట్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తుంటారు. అందరం జబర్దస్త్ మర్చిపోతామా మేడం? కరెక్టే అమ్మ అసలు మర్చిపోం. ఇప్పుడు మన గాడ్ ఫాదర్ బాసులకే బాస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని మర్చిపోతామా? అవును, మర్చిపోలేం. ఆ ధైర్యం లేదు, అంత లేదు, ఇంకా అది ఎప్పటికీ అలా ఉంటుంది. సో జబర్దస్త్ కూడా మాకు లైఫ్ ఇచ్చింది మేడం. ఈరోజు మీరు పిలిచి మాకు ఇంటర్వ్యూ చేయండి అంటే జబర్దస్తే కదా మేడం కారణం. అందుకని జబర్దస్త్. చిట్టిబాబు గారు, మీ ఊరి వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారా? ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారా? ఎక్కడ మేడం, నేను మామూలుగా రెగ్యులర్ కూడా ఈవెంట్స్ చేస్తుంటాను. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా నేను ఈవెంట్స్ ఎక్కువ చేస్తుంటాను. అసలు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు మేడం. అసలు మనం ఈవెంట్స్, మ్యారేజెస్, తర్వాత అమ్మవారి జాతర ఇవన్నీ చేస్తుంటాం కదా మేడం. అస్సలు ఈరోజు ప్రచారాలే చేస్తున్నామంటే అదంతా సెలబ్రిటీ జబర్దస్త్ పుణ్యమే. మీ స్కిట్స్ చూసి మీ పిల్లలు, మీ భార్య ఏమంటూ ఉంటారు? నవ్వుకుంటారు. వాళ్ళకు కూడా అంతే కదా మేడం. మా పాప వాళ్ళ కాలేజీలో కూడా మీ డాడీ జబర్దస్తా అని చెప్పేసి వాళ్ళని అడగడం, బర్త్డేలకు బర్త్డేలకు రామను, లేకపోతే వీడియో బైట్స్ పెట్టమనండి మీ డాడీని అని కంపల్సరీ. రోజుకు ఒక మినిమం 10-15 వీడియో బైట్లు నేను అందరికి పెడుతుంటాను మేడం. బయట నుంచి కూడా మా పాప బర్త్డే లేకపోతే మా మ్యారేజ్ యానివర్సరీ ఇలా పెట్టండి అని అంటే కూడా రెగ్యులర్గా పెడుతూ ఉంటాం మేము. అది దానికంతా కారణం జబర్దస్తే కదా మేడం. జబర్దస్త్లో రెమ్యునరేషన్ ఎలా ఉంటుందండి? మాకు రెమ్యునేషన్ కన్నా ముఖ్యం పేరే మేడం. మేము ఏంటంటే జబర్దస్త్లో పేమెంట్ల కన్నా మాకు పేరు వచ్చేసింది అనుకో, మేము బయట ఈవెంట్లలో మేము ఎక్కువ తీసుకుంటాం. అట్లా జబర్దస్త్లో పేమెంట్స్ బాగానే ఉంటుంది, కానీ మాకు బయట పేరు, ఈవెంట్స్, షూటింగ్స్. అది చిరంజీవి గారి సినిమాల్లో నటించాలని ఉందా? ఎవరైనా కాదనుకుంటాం మేడం. అది మహాభాగ్యం, అదృష్టం. అది వస్తుంది మేడం, అవసరం లేదు, తప్పకుండా వస్తుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అంతే మేడం. అసలు పెద్ద చిరంజీవి గారు ఇప్పటికి కూడా ఎలా ఉన్నారు సార్? అసలు డాన్స్ ఏంటి అసలు విశ్వంబరలా ఎంత బాగున్నాడు అసలు సార్. సో ఆయన పక్కన చేస్తాం మేడం, నో డౌట్. నా లైఫ్ అంతే, చిరంజీవి గారి సినిమాలో క్యారెక్టర్ చెయ్యాలి, చిన్న క్యారెక్టర్ అయినా చేయాలా, అదే అంతే. తప్పకుండా అండి, ఆ రోజు వస్తుంది. మేము కూడా సిల్వర్ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద ఆయన పక్కన మిమ్మల్ని చూస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.